ఈరోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనకు దేవుడు మనకిచ్చే వర్తమానం కొంచెం ధ్యానం చేసుకుందాం. వాక్యోపదేశంలోకి వెళ్దాం. లోక సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఈ వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో భాగంగా నా ప్రభ, నీ వాక్యాన్ని కొంచెం హృదయాన్ని గురించి ధ్యానం చేయించుండగా నా ప్రభ, మీరు మాకు తోడై ఉండి మీరు మాతో మాట్లాడి మా హృదయాన్ని సరిచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటకి ముందు ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టాలని ఒక ఆయన వచ్చి అడుగుతాడు. అడిగితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, మీ ధర్మశాస్త్రంలో ఏముంది అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు అతడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను అని ఇక్కడ ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించటం అంటే ఏమిటి? హృదయంతో ఆరాధించటం అంటే పూర్ణ హృదయంతో ఆరాధించటం. పూర్ణ హృదయంతో మనం ఎలా ఆరాధిస్తాం? మీకు అర్థం అవ్వాలనే చెప్తున్నా. పూర్ణ హృదయంతో ఎలా ఆరాధిస్తారు? పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం గురించి కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూర్ణ హృదయంతోనే ఆరాధిస్తేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నీకు పూర్ణ హృదయం లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు కానీ అది అంగీకరింపబడదు. పూర్ణ హృదయం అంటే ఏంటంటే, ఒక చాటు ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడ ఉంటుంది. ఏముంటుందంట అంటే పూర్ణ హృదయం అనేది కొంతమందికి తెలుసు. ఎలా తెలుసు అంటే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ అనుభూతి వాళ్ళు పొందుతారు. కాబట్టి కొంతమందికి మాత్రమే ఈ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం అనేది కొంతమందికి తెలుస్తుంది. కానీ దేవుని వాక్యం అలా చెప్తే మనకి అంటే అందరికీ అర్థం అవ్వదు. కాబట్టి పూర్ణ హృదయము అనే దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. ఈ ధనాన్ని గురించి ఎందుకు చెప్పాడు అంటే, ధనం గురించి మనం కొంచెం వివరణ ఇచ్చుకుంటే, ధనాన్ని గురించిన మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా మనం డబ్బులు లెక్కించేటప్పుడు, ఇప్పుడు మనం డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుంది? ధనం మీదే ఉంటుంది, ఆ డబ్బుల మీదే ఉంటుంది. ఎవరైనా వచ్చి కదిలించినప్పుడు, మాట్లాడమాక, నాకు లెక్క పోయింది అంటాడు. ఈయన మనసు ఇంకా దేని మీద కూడా లేదు. ఇంకా ధనం అంటే ఇంకా ఆయన దాచిపెట్టిన ఏమన్నా ఒకవేళ పొరపాటున లెక్క తేడా వచ్చినా, లేదా బీరువాలో పెట్టిన కట్టల్లో కానీ నోట్లో కానీ దానికి తేడా వచ్చినా, ఎక్కడే పెట్టారే అని అనేక మార్లు దాన్ని వెతుకుతూ ఉంటాడు. అంటే ఆయనకి ఏది కూడా ఆయన పట్టించుకోడు. ఇంకా ఆయన నేను ఒకసారి చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు
చాలా చేపలు, పెద్ద లారీలు చేపలు వేసుకొని అమ్ముతా ఉన్నారు. ఇంకా అమ్ముకోవాల్సినవి చాలా ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఒక ఆయనకి అమ్మి ఆ డబ్బులు ఇచ్చాడా లేదా అనుకొని ఆయన చూడంగానే కనపడలేదు. ఇంకా ఆ ధనం కోసం ఈయన దగ్గర ఉన్న అన్ని కూడా వదిలిపెట్టేసి ఇంకా వెతుకుతా ఉన్నాడు. ఇక్కడ చేపలు పోతాయా లేకపోతే ఎవరైనా వచ్చి తీసుకెళ్తున్నారని కూడా లేకుండా ఆ డబ్బు మీదే వెతుకుతూ ఉన్నాడు. ఇంకా మనకు తెలియాలంటే, మనం ఏదైనా డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? డబ్బుల మీదే ఉంటుంది. నా డబ్బులు పోయిన వారం మనం తెలుసుకున్నాం. అది 100 రూపాయలు పోగొట్టుకున్నా సరే మన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నేను ఈ 100 రూపాయలు ఎక్కడో పోగొట్టుకున్నాను, ఏమైపోయినాయి ఆ 100 రూపాయలు, ఎక్కడ పోగొట్టుకున్నాను అని ఎక్కడుంది? దేవుని దగ్గర మనసు లేకుండా డబ్బు మీద మాత్రమే మనసు ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుణ్ణి ఆరాధించే ఈ కొద్దిగా సేపు అయినా సరే, ఎందుకు చెప్తున్నానంటే నీ పూర్ణ హృదయంతో, అంటే నీ పూర్ణ హృదయంతో ఆరాధించాలి తప్ప ఆరాధనలో కూర్చున్నాక అనేక విషయాలు మనం పట్టించుకోకూడదు. డబ్బు గురించి పట్టించుకోకూడదు. ఆ మాట కూడా చదవమ్మా. మత్తయి సువార్తలో 6:21 ఉండాలి. నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఏం చెప్పాడు? నీ ధనము ఎక్కడైతే ఉండునో అక్కడ మాత్రమే నీ హృదయము ఉండును. ఇంక ఈ ధనము గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, కొంతమంది బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటా ఉంటారు. బ్యాంకుల్లో దాచిపెట్టుకుని అది ఎంత ఉందా అమౌంట్ అని పొద్దుగులు చూస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు ఆన్లైన్గా ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లో ఏదైనా డబ్బులు కట్ అయినా లేదా డబ్బులు ఏదైనా పోయినా సరే వాళ్ళ మనసు అంతా దాని మీదే ఉంటుంది. అనవసరంగా దాన్ని నొక్కి నేను నా డబ్బులు పోగొట్టుకున్నాను అని ఏమనుకుంటాడు ఆయన? ఇంకా కుటుంబాన్ని ఇదంతా కూడా వదిలేసేసి అలాగ వాళ్ళు దాని మీదే ధ్యాస పెడతా ఉంటారు. అలా ధ్యాస పెట్టడమే కాకుండా ఇట్లాగా ధనం గురించి చూసుకుంటే ఇంకా అనేక విషయాలు, అంటే మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో అర్థం కావాలని మనం ఇంత దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా భూములు కొనుక్కొని ఆ భూములు ఏదైనా కబ్జాకు గురైనా లేదా ఒక అడుగు పోయినా కానీ పక్కన వాళ్ళు కట్టేటప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి దాని మీదే ధ్యాస ఉంటుంది. అది సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడెక్కడ తిరగాలి అన్ని చోట్ల కూడా తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ హృదయపూర్వకంగా చేసే పనుల గురించి మీకు వివరిస్తున్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏ హృదయంతో మనం ఆరాధించాలన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటా ఉంటే మన ధనం గురించి మాట్లాడుకుంటే, ఎక్కడైతే మన ధనం ఉంటుందో అక్కడ మన హృదయం ఉంటుంది, దాని మీదే మనం ధ్యాస ఉంటుంది. అందుకని ఒకవేళ బంగారం పోగొట్టుకున్నారనుకో, చేతిలో అంటే ఉన్న నగలు, దాన్ని వెతుకుతూ ఉంటారు. ఇంక దేన్ని వాళ్ళు పట్టించుకోరు. ఇంకా తర్వాత మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంక ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి ఏమని ఉందంటే ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోక సంబంధమైన విషయాల గురించి దేన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. ఒక అబ్బాయి ప్రేమించుకొని ఉంటే ఆ అమ్మాయి ఆస్తి పరులై ఉండొచ్చు, కోటీశ్వరులై ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఆమె దేని కింద వదిలిపెట్టేసిద్ది. అటన్నిటిని వదిలిపెట్టేసేదంటే ప్రేమ కొరకు ఏంటంటే వెళ్ళిపోతుంది. ఇదేంటి ప్రేమ కలిగి ఉంటాం. ఇంకా మనం తెలుసుకోవట్టే ఎలా ఉంటాము, ఇంకా మనకి అర్థం అవ్వాలంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ హృదయం మనకి వస్తుంది. ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు, మన తోటివారు, లేదా మన తల్లి తండ్రి, మన అన్నదమ్ముళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మనసంతా ఎక్కడ ఉంటుంది? చనిపోయిన వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళకి ఏ ఆహారం కూడా తినాలనిపించదు. ఈ డబ్బు మీద కానీ, ఆస్తి మీద కానీ, అధికారాల మీద కానీ, దేని మీద కూడా వాళ్ళ మనసు వెళ్ళదు. వాళ్ళ మనసు అంతా దేని మీద ఉండదంటే ఆ చనిపోయిన ఆ నిర్జీవమైన శవం మీద మాత్రం వాళ్ళ మనసు పరిపూర్ణంగా అప్పుడు ఉండదు. వాళ్ళకి ఏదైనా తింటావా అని అడిగినా కానీ నేను తినను అంటే ఇంక వాళ్ళకి తినాలన్న మనసు కూడా రాదు. ఇంక వాళ్ళు నీటిగా శుభ్రంగా వస్త్రాలు ధరించుకోవాలన్న మనసు కూడా వాళ్ళకి రాదు. ఇప్పుడు వీళ్ళ హృదయం ఏమైపోయింది? వీళ్ళ పూర్ణ హృదయంతో వాళ్ళు బాధపడుతున్నారు.
మనం బాధపడే వాళ్ళని చాలా మందిని చూస్తాం, కానీ పూర్ణ హృదయంతో బాధపడే వాళ్ళని కొంతమందిని చూస్తాం. ఈ పూర్ణ హృదయంతో బాధపడే వాళ్ళకి ఇంకా ఏది కూడా వాళ్ళకి అక్కరలేదు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏది కూడా తిండి కానీ, ఇంకా ఆహారం మీద కానీ, ఆస్తుల మీద కానీ, ఏటి మీద కూడా వాళ్ళ ధ్యాస ఉండదు. ఇప్పుడు మనం ఇలా ఆరాధించుకోవడానికి కోసం మనం చెప్తున్నాం. మనం ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలి? మనం సంఘంలోకి వచ్చి మనల్ని దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఎలా అయితే చనిపోయిన దగ్గర నీ పూర్ణ హృదయంతో బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తున్నావో, అలా బాధపడి దుఃఖిస్తూనే నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వేడుకోవాలి. అలా కాకుండా ఏదో వచ్చావు, అన్ని బాగానే ఉండి, ఏదో మనకి ఆస్తి కోసం లేదా పెళ్లిళ్ళ కోసం, పిల్లల కోసం పైపైన ప్రార్థన చేస్తారు. వాళ్ళు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయరు. పూర్ణ హృదయంతో చేసేటప్పుడు మీకు గుర్తు ఏంటంటే, మనల్ని ఎవరైనా పలకరించినా, ఎవరైనా మనల్ని ప్రేమించాలనుకున్నా, ఎవరైనా మనకి ఆహారం పెట్టాలనుకున్నా, ఎవరైనా మనల్ని మీద కనికరం చూపించాలనుకున్నా, మనకి ఏది కూడా ఇంకా అవసరం లేదు. ఆ చనిపోయిన మనిషి మీద మాత్రమే మన ధ్యాస ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, చనిపోయినాక ఆ నార్మల్గా ఏడ్చి కాసేపు ఏడ్చి మామూలుగా ఉండేవాళ్ళు. ఇది పూర్ణ మనసు కాదు. నువ్వు ప్రార్థనకు వచ్చి కాసేపు ఏడ్చి పైపైన ప్రార్థన చేస్తేది పూర్ణ మనసు కాదు. చనిపోయిన దగ్గరికి వచ్చి 4 కన్నీళ్ళు గార్చి చేసుకున్న వాళ్ళు కూడా పూర్ణ మనసు అవ్వదు. పూర్ణ మనసు అంటే ఇంకా వాళ్ళకి ఏది కూడా ఆ క్షణాన్న గొప్పగా అనిపించదు. ఏది కూడా వాళ్ళకి మంచిగా, లేకపోతే ఇది నాకు అవసరం అని వాళ్ళకి అనిపించదు. అలా అనిపించే వాళ్ళు ఉంటారు, కానీ ఇది అందరికీ అనుభవం అయితేనే మీకు ఇలా చెప్తున్నా. పూర్ణ హృదయం అంటే ఎలా ఉంటుంది? ఇంకా దేని మీద కూడా మనకి ధ్యాస కానీ, మనసు కానీ, ఆలోచన కానీ మనకి ఉండదు. నీ ధనం మీద ఉండదు, నీ ఆహారం మీద ఉండదు, నీ వస్త్రాల మీద ఉండదు, నీ ఆస్తి మీద ఉండదు, లేదా నువ్వు కట్టుకున్న ఇళ్ళ మీద కానీ, లేదా నగల మీద కానీ, దేని మీద కూడా నీ మనసు ఉండదు. ఆ క్షణాన ఆ చనిపోయిన మనిషి మీద ఎలా అయితే నువ్వు ప్రేమ చూపిస్తావో, దేవుని పట్ల కూడా ఎలా చూపించాలంటే మనం ప్రేమ నీ పూర్ణ హృదయంతో చూపించాలి. మీకు ఏదైనా కావాలి అంటే మీరు యథార్థ హృదయంతో, అంటే పూర్ణ హృదయం అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుణ్ణి అడిగేటప్పుడు కానీ ఈ హృదయం మీకు రావాలి. ఈ హృదయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరిగింది. ఇంకా దానిలో ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇలా పూర్ణ హృదయం లేదా పూర్ణ మనసు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, చదువు కీర్తనలు 34వ కీర్తన 8వ అధ్యాయం చదువు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8. మరలా చదువు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆ మాట కాదులే, నేను చూడాల్సింది. చదువు 18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. ఇదేంటంటే, మనం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైతే ఆ మనసుతో ఉంటామో, ఏ మనసుతో, ఇక దేని మీద కూడా మనసు లేకుండా ఆ చనిపోయిన మనిషి మీద ఎలాగైతే మనం ప్రేమ చూపించగలుగుతామో, అలాంటి సమయాల్లో మనల్ని ఆదరించడానికి కానీ, మనల్ని హక్కును చేర్చుకోవడానికి కానీ ఎవ్వరు కూడా మనకి సరిపడరు. ఎవరైనా సరిపడతారు ఆ సమయంలో? ఎవ్వరు కూడా సరిపడరు. కానీ ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే, మనం ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా అక్కడ చూపిస్తాం. కానీ ఆ విరిగి నలిగిన హృదయంలో ఎవ్వరు మనకి సహాయం లేనప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే మనకి సమీపంగా ఉంటాడు.
ఈ సమీపంగా ఉన్నప్పుడు ఆయనకి ఏది కావాలంటే అది చేస్తాను. అంటే విరిగి నలిగి హృదయంతో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎలా అయితే నువ్వు బాధపడుతూ చేస్తా ఉంటావో అప్పుడు ఆయన మీకు ఎలా ఉన్నాడు? ఆయన ఆసనుడు అంటే సమీపంగా దగ్గరగా ఉన్నాడు. ఈ దగ్గరగా ఉన్న సమయంలో మనం మన లోక సంబంధమైన విషయాన్ని కొంచెం పక్కకు విడిచిపెట్టి దేవునికి కనుక మనం మొరపెట్టుకుంటే ఆ సందర్భం అంతా కూడా మనకి మారిపోతుంది. ఏదైతే మనం నలిగిపోయిన హృదయాలతో ఉన్నామో, విరిగిపోయిన హృదయాలతో ఉన్నామో ఆ హృదయాలన్నింటిలో కూడా ఏం చేస్తాడు దేవుడు? కన్నీటిని మరలా నాట్యంగా మార్చి దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు. ఇప్పుడు మనకు అర్థమైందా మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాగా మనం దేవుణ్ణి ప్రార్థించాలి అన్న విషయాలు మనకి అర్థమవుతున్నాయి కదా. ఇది ఎందుకు అర్థమవుతుందంటే మనం అర్థం చేసుకోవటం కోసం, ప్రతిసారి మనం నేర్చుకోవటం కోసమే. మనం ఎలా ఉండాలి? ప్రతిసారి కూడా మనం నేర్చుకుంటానే ఉండాలి. ఈ నేర్చుకునే స్వభావం కనుక మనకి లేకపోతే మనలో మార్పు అనేది రాదు. ఇప్పుడు నాకు ఇప్పుడు దాకా మరి ఈ మాట తెలియదు. ఏది హృదయం, ఏది యథార్థమైన హృదయం, ఏది పైపైన ఉండే హృదయం, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు, బయట మనుషులు ధనాన్ని బట్టి కానీ లేదా మనుషులను బట్టి కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఏమేం పనులు చేస్తున్నారు అన్న విషయాలు మరి తెలియదు. నాకు తెలియనప్పుడు తెలియదనే చెప్పుకోవాలి. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏమవుతుంది? దేవుని వాక్యం మనల్ని బయలుపరిచి తెలియజేస్తుంది. ఇంకా మీకు చెప్పాలి అంటే ఈ పూర్ణ హృదయంతో అంటే దేవుడు వాక్యం ఎలా ఉండదంటే, వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఏంటంటే ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే అనుకోవాలి కదా. మాట్లాడుతున్నాడు మనతో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుడితో మాట్లాడాలి అంటే మనం ఎలా చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవునితో మనం మాట్లాడటం. దేవుడితో మనం మాట్లాడుకోవచ్చు, దేవుడు మనతో వాక్యంతో మాట్లాడతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనం ఆరాధించుకోవాలనుకున్నా, మనం దేవుని దగ్గర నుంచి ఏమైనా మేలులు పొందుకోవాలనుకున్నా, మన హృదయాలు మార్చుకోవాలనుకున్నా, మన హృదయపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇదే హృదయం అంట పూర్ణ హృదయముతో. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నామంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఉండాలి? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం గురించి మనం చెప్పుకున్నాము, మరణం గురించి చెప్పుకున్నాము, ధనం గురించి చెప్పుకున్నాము, లేదా బయట విషయాలు అంటే అర్థం అవడం కోసం చెప్పాం. కానీ వాస్తవానికి వాక్యంలో ఉన్నది చెప్పుకోవాలి. కాకపోతే వాక్యంగా రూపంగా అందరికీ ఆ అనుభూతి ఉండదు కాబట్టి మనం కొంచెం లోక సంబంధమైన విషయాలుగా చెప్తే అర్థమైందని చెప్తున్నాం. అలా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏమి చేయలేం. సరే, తర్వాత ఏముందంటే పూర్ణ శక్తితోనూ. ఏముందంట? పూర్ణ శక్తితోనూ. అంటే లోక సంబంధంగా మాట్లాడుకుంటే మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఎలా ఉంటామంటే మనం పూర్ణ శక్తి అంటే మన దగ్గర శక్తి లేకపోయినా దానికోసం మనం పోరాడుతూ ఉంటాం. అంటే ఒక ఇల్లు కట్టాలనుకో, ఆ ఇల్లు కట్టడానికి మన శక్తిని అంతా కూడా మనం ధారపోసి ఎట్లయినా దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇల్లు కడతాం. తర్వాత మనం వ్యాపారం చేసేటప్పుడు కూడా మన దగ్గర ఓపిక లేకపోయినా ఎంతో కష్టపడి మనం వ్యాపారాలు చేస్తాం. ఇవన్నీ ఎలా చేస్తాము? శక్తి అంతా ఉపయోగించి మాత్రం చేస్తాం. ఈ శక్తి ఉపయోగించి మనం లోక సంబంధమైన విషయాలన్నీ కూడా మన శక్తిని అంతా ఉపయోగించి మనం చేస్తాం. కానీ దేవుని పట్ల మనం ఎలాగా ఉండాలి, ఎలాగా ఆరాధించాలన్న విషయాల గురించి మనం ఎక్కువగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోము. సరే, చదవమా. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 8వ వచనం చదువు. ఒకటో దినవృత్తాంతములు 13వ అధ్యాయము 8వ వచనం చదవమా. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితోను దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరములను, తాళమును వాయించుచు బోరలు ఊదుచుండరు.
వీళ్ళు ఎలాగున్నారంట? పూర్ణ శక్తితోను. ఎలా ఉన్నారు? పూర్ణ శక్తితోను దేవుని. అసలు ఈ సందర్భంలో అంటే అంటే ఆ విషయానికి ఎలా తెలుసుకోలేదు కాబట్టి నీకు మామూలుగా చెప్తున్నాను. ఈ సందర్భం ఏంటంటే వాళ్ళు మందసం తీసుకురావాలని వాళ్ళందరూ ఒక యాగమై దేవుని పూర్ణ మనసుతో వాళ్ళని ఆ మందసాన్ని తీసుకొచ్చే సందర్భం అది. ఇక్కడ ఏమందంటే ఆ మందసం తీసుకొచ్చేటప్పుడు ఏమన్నాడు? శక్తితోను దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలమును. ఏమంటారు? సితారాలు స్వరమండలములు అంటే మనం దేవుని పాటలు పాడేటప్పుడు కానీ దేవుని వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ మన మనసంతా ఎలా ఉండాలి? దేవునిలో మనం ఐక్యం. అంటే ఇందాక మనం చెప్పాం కదా, ఇంకా మనకి ఏది కూడా వినపడకూడదు. నేను ఒకసారి పెళ్ళప్పుడు చూశాను. పెళ్ళప్పుడు అక్కడ వాయిద్యాలు అవి దేవుని పాటలు వాయిస్తారు. ఇంకా వాళ్ళకి బయట ప్రపంచం కానీ బయట మనుషులు కానీ ఏది కూడా వాళ్ళకి తెలియట్లా. ఎంతో ఆనందంగా వాళ్ళు అంటే ఇంకా బాగా వాయించాలి లేదా బాగా పాటలు పాడాలని వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం, డబ్బులు పొందడం కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరిపూర్ణంగా అసలు ఎంతో సంతోషంగా చేస్తున్నారు వాళ్ళ పని. ఎలా చేస్తున్నారు వాళ్ళ పని? చాలా సంతోషంగా పరిపూర్ణంగా. అసలు నేను చూసి చాలా ఆనందపడిపోయాను. దేవుడు పాటలు వాళ్ళు పాడితే ఇంకా బాగుండే. వాళ్ళు పాడుతుంటే ఎలా ఉండే అంటే ఇంకా అద్భుతంగా ఉండే. ఎందుకంటే వాళ్ళు ఆ యజమాని కింద పనివారిగా వచ్చారు. వాళ్ళ పనిని మెప్పించడం కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా దాన్ని సంతోషంగా లేకపోతే ఇంకా గొప్పగా పాడాలనే ఆశతో ఏం చేస్తున్నారంటే వాయిద్యాలు బాగా వాయిస్తున్నారు, పాటలు కూడా బాగా పాడుతున్నారు. మరి మనం పాటలు ఎలా పాడుతున్నాం అంటే మీకు అర్థం అవ్వాలని ఆ మాట చెప్పాను. మనం పాటలు ఎలా ఈ దావీదు మహారాజు ఎలా పాడుతున్నారు? పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఎలా ఉన్నారు వాళ్ళు? ఇంకా పూర్ణ మనసు పూర్ణ శక్తి అంటే ఇంకా వాళ్ళకి ఏది కూడా తెలియదు. ఇంకా దానిలో ఏకమైపోతారు వాళ్ళు. ఎలా ఉంటారు? ఆ పాటలో పాట పాడే వాళ్ళు ఏకమైపోతూ ఉంటారు. వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా దానిలో లీలమైపోతారు. ఇంకా వాళ్ళకి ఏది కూడా వాళ్ళకి బయట ప్రపంచం కానీ బయట సౌండ్లు కానీ బయటకు ఉన్న ఏది కూడా వాళ్ళకి తెలియదు. మనం కూడా డబ్బులు తీసుకొని పని చేసే వాళ్ళు వాళ్ళ యజమాని దగ్గర మెప్పు పొందాలని, వాళ్ళ యజమాని దగ్గర ఇంకా ధనం ఎక్కువ పొందాలని లేదా పేరు ప్రఖ్యాతులు పొందాలని వాళ్ళే అంత ఉత్తీవంగా ఆనందంగా శ్రద్ధగా పనిచేస్తుంటే మనం ఎలా ఉన్నాము? మనం దేవుని సన్నిధిలో మనం పాటలు పాడేటప్పుడు కానీ వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ సితారాలు అంటే అవన్నీ చేసేటప్పుడు మన హృదయాలు ఎలాగా ఉన్నాయి, ఎలాగా మనం మనం ధ్యానం చేయాలన్న వాక్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. మనం పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మనం ఏది చేసినా సరే దేవుని దగ్గర అలాగే ఉండాలి తప్ప మనం ఇంక ఏది కూడా మనకి కనపడకూడదు. ఇంకేదైనా కనపడిందంటే నీకు పూర్ణ హృదయం లేనట్టు లెక్క. ఇంకో నేను ఉదాహరణ చెప్పాలంటే నాకు రక్షణ అనేది కొత్తగా ఉంది. నేను ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె నాకు కలిసి పెద్ద వయసు మామ, అయ్యా మేము ఒక చోట మా స్థలం ఒక చోట కొంచెం ఇబ్బందుల్లో ఉందయ్యా, దాని గురించి ప్రార్థన చేయాలి అంటే మేము ప్రార్థనకు వచ్చాం. అక్కడ అందరూ ప్రార్థన కలుస్తున్నాం, ఎవరికి వాళ్ళు డివైడ్గా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఆమె అక్కడ నిలబడి ప్రార్థన చేయని అనగానే నాకు ప్రార్థన చేయడానికి భయం అనిపించింది. ఆమె ఏం చేసిందంటే అది పెద్ద హైవే రోడ్డు, అంత బస్ స్టాప్గా ఉంది, చాలా మంది జనాలు గుమ్మిగూడి ఉన్నారు, కాలేజీ పిల్లలు స్టూడెంట్స్ ఎంతో మంది జనం ఉన్నారు. ఆమె ఏం చేసిందంటే ప్రార్థన అని నన్ను చూసి అడిగి ఏం చేసిందంటే ముసుగు ఇలా వేసుకొని అందరి ముందు కూడా తల వచ్చేసింది. ఇంకా నాకు ఉన్న భయం పోయింది. అసలు ఒక అన్యురాలు ఆమె, వాస్తవానికి వాళ్ళు అన్యురాలు వాళ్ళు. ఆ అన్యురాలు ఆమె నడి రోడ్డు మీద ఆమె నిలబడి ఆమె ఎలా ఉందంటే అలా ముసుకేయగానే నాకు నా భయం. ఇంకా అప్పుడు ఆమెకి నేను నాకు తెలిసినంత ప్రార్థన ఆమెకి చేశాను. ఇలా ఉండాలి పూర్ణ హృదయం అంటే. ఇంకా అక్కడ ఆమె ఏం కనపడిందంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సందర్భం చూసారా,
ఆమెకి బస్సులు కానీ, అక్కడున్న పిల్లలు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ, అక్కడున్న ఎవ్వరు కూడా ఆమె ముందు లేరు. ఇంకా ఆమె ముందు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, లేదా దేవుని పరిచారకుడు ఉన్నాడు. ఇక ఈయన వెళ్ళిపోతే ఆ ప్రార్థన నేను చేయించుకోలేనేమో, ఆ భయం ఏమన్నా కలిగిందేమో, చేయించుకోవాలన్నా లేదా ఆ ప్రార్థన ఆశ కలిగిందేమో, కానీ ఆమెకి ఇంక ఏది కూడా కనపడలేదు. ఇంకా అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన హృదయం గురించి మనకు అర్థమవుతుందా? మన హృదయం ఎలా ఉండాలి? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం కానీ పూర్ణ శక్తి మనకు వచ్చినప్పుడు మనకి ఏది కూడా ఇంకా కనపడదు, వినపడదు. దేవుణ్ణి మాత్రమే ఇలాగా ఆరాధించాలి. సత్యమ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. రక్షణ గురించి మనం సిగ్గుపడాల్సింది కానీ, బాధపడాల్సింది కానీ, లేదా మనం అవమానపడాల్సింది ఏది లేదు. అది ఎవరికైనా సరే, గ్రీకు దేశస్థులకైనా ఇంక ఏ దేశస్థులకైనా సరే, వాళ్ళ ముందు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే దేవుని శక్తి మనతో ఉంది. ఈ దేవుని శక్తి ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర కూడా మనం సిగ్గుపడాల్సింది కానీ, అవమానపడాల్సింది కానీ, మనం భయపడాల్సిన పని కానీ మన దగ్గర అవసరం లేదు. మన దగ్గర ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దేవుని శక్తి మనతో ఉంది. ఆ దేవుని శక్తి ఉన్నప్పుడు మనం దేనికి కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడే మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎవరో చూస్తారేమో, మనం అలా ప్రార్థన చేస్తే ఎవరో చూస్తారేమో, ఎవరో ఎగతాళి చేస్తారేమో, ఎవరో మన మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తే వాళ్ళు ఏమన్నా నవ్వుకుంటారేమో అని మనం సిగ్గుపడాల్సిన పని లేదు. మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకనే మనం కూడా ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో దేవుని యందు మనం విశ్వాసం కలిగి, ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. సరే, మరలా ఆ దేవుని శక్తి గురించి మరలా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుతాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. వీళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ఆ బస్ స్టాప్లోనో లేదా ఆ రోడ్డు మీద మేము ప్రార్థన చేసుకున్నప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అది వెరితనంగా ఉంటుంది. వీళ్ళేంది ఈ వెరితనంగా రోడ్డు మీద ఇలా నుంచొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు. దేవుడు నిజంగా చేస్తాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడి యందు వీళ్ళు ఇంకా ఏ లోకంలో లేదా ఏ కాలంలో వీళ్ళున్నారు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ అది దేవుని శక్తి అయి ఉన్నదని మాకు తెలుసు. ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. అది మాకు దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టే మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము, మీకు వాక్యం చెప్తున్నాము, మీ గురించి ప్రార్థన చేస్తున్నాము, మా గురించి మేము తెలుసుకుంటున్నాము, దేవుని గురించి తెలుసుకుంటున్నాము. నా ద్వారా అయితే నేను చేయలేను, నా ద్వారా నేను ఈ వాక్యాన్ని నేను బోధించలేను. ఇది బోధించేవాడు నేను కాదు, దేవుడే ఈ వాక్యం ద్వారా మీకు బోధిస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే చెబితే బెర్రితనంగా ఉండదు. కానీ మాకు ఎలా ఉందంటే అది దేవుని శక్తి అయి ఉంది. దేవుని శక్తి ఉంది కాబట్టి మేము వాక్యాన్ని బోధిస్తున్నాం. ఈ వాక్యం బోధిస్తున్నాం కాబట్టి ఈ వాక్యాన్ని వినేవారికి కాకుండా అలాగ మనం నడుచుకునే వారిలా కూడా ఉండాలి. ఇంకా ఏమై ఉంది ఇక్కడ? శక్తత నీ పూర్ణ వివేకముతో. అంటే నీ పూర్ణ వివేకము అంటే, వివేకం అంటే ఏంది?
నీ పూర్ణ వివేకం అంటే మనిషికి వివేకం అనేది ఒకటి ఉంది. ఏముంది? వివేకం అనేది ఒకటి ఉంది. అంటే ఏది మంచి ఏది చెడో తెలుసుకునే అవకాశం లేదా తెలుసుకునే ఆలోచన జ్ఞానం అనేది ఉంది. దీన్ని ఏమంటారంటే వివేకం అంటారు. నువ్వు పూర్ణ వివేకంతో తెలుసుకొని నువ్వు అలాగా నడుచుకోవాలి. ఇలా తెలుసుకోకపోతే ఏమవుతుంది? నీకు వెరితనంగా అవుతుంది. నేను అంటాను, అదే బస్ స్టాప్లో ఎక్కిరించిన వాళ్ళు కానీ లేదా మన మీద వెరితనంగా చూసిన వాళ్ళు కానీ అనేక మంది ఉంటారు. వాళ్ళు చేసే అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్నో అక్కడే ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమీ లేదు, వివేకం లేదు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు చేసే అల్లర్లు కానీ లేదా వాళ్ళు చేసే చిలిపి పనులు కానీ వాళ్ళు చేసే గొడవలు కానీ లేదా అక్కడ చేసే ఇంకా అనేక పనులు కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. అంటే పాన్ పరాగులు వేసిన వాళ్ళు ఉండొచ్చు, గుట్కాలు వేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ముందు తాగిన వాళ్ళు ఉండొచ్చు, గొడవ పడే వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు మమ్మల్ని చూసి వెరితనంగా అనుకుంటున్నారు. కానీ అసలు ఏది వెరితనము, ఏది వివేకన, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునే ఆలోచన వాళ్ళకి లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసుంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఆరాధన లేదా నీ పూర్ణ హృదయం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో మనం ఆరాధించాలనేది, ఈ ఆరాధించే విధానాన్ని గురించి మనం తెలుసుకుంటాం. ఈ ఆరాధించే విధానాల్లో మనకి ఏదైనా తప్పుగా కనపడుతుందా? లేదా మనం మాట్లాడుకున్న విషయాల్లో ఏదైనా వెరితనంగా ఉందా? పూర్ణ మనసుతో మనం ఎన్ని చేస్తున్నామా లేదా? ధనం కోసం మనం పూర్ణ మనసుతో చేస్తున్నాము. లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు మనం పూర్ణ మనసుతోనే వాళ్ళు ఆ పనులన్నీ కూడా చేస్తాం. ఇది మనం ఇది ఎలా ఉంటుందంటే, ఒకటి మనం ఏదైనా మాట చెప్పినప్పుడు ఎలా ఉండాలంటే, ఒకటి మాట రూపంలో ఉండాలి, రెండవది ఎలా ఉండాలి? క్రియ రూపంలో కూడా ఉండాలి. అంటే మాట రూపంలో చెప్పి క్రియ రూపంలో లేకపోతే అది నిజం కాదు. ఏమైపోతుంది? అబద్ధం అయిపోతుంది. అంటే మాటగా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనల్ని రెట్టించి చెప్పుండొచ్చు, కానీ మాట రూపంగా చెప్తే అది నిజం అవ్వదు. ఎలా ఉండాలి? అది క్రియ రూపంలో కూడా ఉండాలి. క్రియ రూపంలో లేనప్పుడు అది అప్పటికి పనికి వస్తుంది, కానీ తర్వాత అది పనికిరాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కూడా ఎలా ఉన్నాయంటే, దేవుని వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నట్టుంది, క్రియ రూపంలో మనకు బహిరంగంగా కనబడుతుంది. ఈ బహిరంగంగా కనపడుతుంది, అది మన హృదయాల్లో కూడా ఉంది కాబట్టి ఏంటంటే, దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం పూర్ణ హృదయం కలిగి మనం ఆరాధించాలి. కానీ మన అవసరాల కోసం వచ్చి ఆ సమయానికి ఏదో 4 కన్నీళ్లు కార్చి, లేదా ఆ సమయానికి దేవుని వాక్యం కాసేపు విని, లేదా ఆ సమయానికి దేవుని మాటలు లేదా దేవుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అది పూర్ణ హృదయం కాదు. ఇంకా పూర్ణ హృదయం అంటే నీకు దేని మీద కూడా ధ్యాస ఉండకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని ఆరాధించడం గురించి చెప్తున్నాడు. ఈ ఆరాధించినప్పుడు మన మనసులో ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో ఉండాలి. పూర్ణ హృదయం అని ఎన్నిసార్లు ఎందుకు చెప్పేది అని అంటే, మీరు చేసే పనులు లేదా మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఆరాధన మాకు జరగట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే, మీకు పూర్ణ హృదయంతో మీరు చేయట్లేదని నేను ఎంతసేపు మీకు చెప్తున్నాను. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతోనే ఉండాలి. మనం ఆరాధించేటప్పుడు పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఈ ఆరాధించేటప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం పూర్ణ హృదయం కనుక మనం లేకపోతే మన మధ్య దేవుడు నివసించడు, దేవుడు మన మొరని ఆలకించడు. దేవుని గురించి నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, నేను ఎన్నోసార్లు నాకు దేవుని ద్వారా హెచ్చరించాడని అనుకుంటారు. కానీ మీకు ఏది కూడా దేవుని నుంచి మేలు జరగదు. మీకు ఇలా జరగాలి అంటే ఏం చేయాలి? మీకు పూర్ణ హృదయం కలిగి ఉండాలి. ఒక చోట కూడా ఏమంటారంటే, దావీదు కుమారుడా అని బిగ్గరగా కేక వేస్తూ ఉంటారు కుష్ఠ రోగులతో. ఎందుకు కేకలు వేస్తున్నారు? ఆయన గురించి ఎందుకు అంత వేదన పడుతున్నాడు అంటే పెద్దగా కేకలు వేస్తున్నారు. అంత 10 మంది కుష్ఠ రోగులు ఎవరు ఉంటారు ఆ సమయంలో.
ఈ కుష్టి రోగులందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆ సమాజం నుంచి వేరు పడిపోయి ఉన్నారు. ఈయన చేసే అద్భుత కార్యాలు, ఈయన చేసే అనేక సూచక్రియలు వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరంగా ఉండి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని బిగ్గరగా కేక వేశారు. కేక వేసి ఆయన దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు భయపడి దూరంగా నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా వాళ్ళకి స్వస్థ కలిగిద్దని, ఒకవేళ ఆయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఇంతే అయిపోయిందని ఏంటంటే వాళ్ళు పూర్ణ హృదయంతో వాళ్ళు కేక వేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా స్వస్థత పడతారు. అందరూ కూడా స్వస్థత పడతారు, మేలులు పొందుతారు. కానీ దానిలో తిరిగి మాత్రం ఒక్క అతనే వస్తాడు. ఈ ఒక్క అతనే వచ్చి ఆయన చేసిన మేలుని ఆయన అలా చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా దేవుని యందు మనం ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఉండాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. దేవుని పట్ల కేకలు వేస్తున్నారు. అంటే కేకలేమని అరవమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు దగ్గరికి రాకూడదు కాబట్టి, కుష్ఠరోగం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకున్న భయం ఏంటంటే దగ్గరికి వస్తే ఆ రోగం పట్టిద్దని వాళ్ళ దూరంగా పెట్టాడు. ఈ దూరంగా పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని బిగ్గరగా కేక వేసి ఆయన దగ్గర స్వస్థత పొందాలి, మేలులు పొందాలి, ఆయన స్వస్థపరిచే ఆయన ఏనే అని వాళ్ళు ఏం చేశారు? స్వస్థ పొంది మేలులు పొందారు. అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల మనం పూర్ణ హృదయం కలిగి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ఇలా మనకు పూర్ణ హృదయం కనుక లేకపోతే, పూర్ణ మనసు కనుక మనం లేకపోతే మనం మన దేవుడు ఆలకించడు. ఇంకా మీరు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా అది జరగదు. పిల్లల కోసం మనం ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా జరగదు. ఇంకా మనకు కావాల్సిన ఇంట్లో సమస్యల కోసం, మన బిడ్డల కోసం మనం ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా జరగదు. మనం ఎలా ఉండాలంటే పూర్ణ హృదయం కలిగి ప్రార్థన చేసేలాగా ఉండాలి. పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించుకునే వాళ్ళగా మనం ఉండాలి. ఇంకా మనం చదువుకుందాం. లాస్ట్ మాట చదువుకొని ఇంకోటి ఏంటి మనం మాట్లాడుకున్న లాస్ట్ లో వివేకముతో మనం ఎలా ఉండాలంట? వివేకము కలిగి ఉండాలి. ఈ వివేకము కలిగి ఉండటం అంటే ఏంది? ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళే మనల్ని ఏం చేస్తున్నారు? వెర్రి వాళ్ళగా చూస్తున్నారు. మనల్ని వెర్రి వాళ్ళగా చూడటానికి మనం వరకు ఉదాహరణగా మాట్లాడుకుందాం. మనలో ఏమి తక్కువైంది? మన వెర్రి వాళ్ళు అవటానికి మనలో ఏమి తక్కువైంది? ఈ లోకంలో, ఈ లోకంలో మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని రక్షణలోకి వచ్చి దేవుణ్ణి మనం వెంబడిస్తా మనం ఏమైనా మందు తాగుతున్నామా? కైనీలు వేస్తున్నామా? పానపరాకులు వేస్తున్నామా? గుట్టకాయలు వేస్తున్నామా? పొరుగువారి పట్ల గొడవలకు వెళ్తున్నామా? కొట్లాట్లకు వెళ్తున్నామా? ఇంక ఏదైనా మనం ఈ లోక సంబంధమైన విషయాలు ఏమైనా చేస్తున్నామా? అయినా మనల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? మనం నీతిగా బతకండి, నీతిగా జీవించండి, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొంది రక్షణ పొందితే మాలాగా మీరు ఆనందిస్తారు, లేదా మాలాగా మీరు ఉంటారని మనం ఏం చెప్తున్న వాళ్ళకి? మంచి చెప్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇది చెడుగా, వాళ్ళకి వెర్రితనంగా. అంటే వాళ్ళకి ఏమి లేదంట? వివేకము లేదు వాళ్ళకి. అంటే ఏమి లేదు వాళ్ళకి? వివేకము లేదు. వీళ్ళకి జ్ఞానం లేదు, వివేకము లేదు. ఒకవేళ వివేకము కనుక ఉంటే ఏం చేస్తారు వాళ్ళు కూడా? అంటే మనం ఎందుకు చెప్తున్నాం ఈ మాట? మనం దేవుని రక్షణలోకి వచ్చినాక మనకున్న ఆనందం వాళ్ళకి రావాలని, మనకున్న సంతోషం వాళ్ళకి కలగాలని, మనం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామో వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళు అంత ప్రశాంతంగా బతకాలని మనం ఆశపడి మనం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా వెర్రితనంగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే వాళ్ళు చేసే పనులే వెర్రితనంగా ఉండే. అది లోక సంబంధంగా వెర్రితనంగా ఉండి, బైబిల్ సంబంధంగా కూడా వెర్రితనంగా ఉంది. వెర్రితనంగా కనబడబట్టేగా మనకి వాక్యం ఇలా బోధిస్తుంది. నువ్వు చేసే పనులు నీకు ఎలా ఉన్నాయో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసే పనులు వెర్రితనంగా ఉన్నాయా? వాక్యం నీకు బోధించే వాక్యం వెర్రితనంగా కనపడుతుందా? ఒకసారి నువ్వేం చేయాలి? ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నవాడు మాత్రమే వివేచన కలిగి జీవిస్తాడు, వివేచన కలిగి దాన్ని అనుసరిస్తారు. సరే, లాస్ట్ చదవమ్మా. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం.
17వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి సరే చదువు. ఒకని ప్రవర్తనను బట్టి ఒక నిమిషం. ఇర్మియా 17వ అధ్యాయము 20వ వచనం చదువు. యూదా రాజులారా 20వ అధ్యాయము. నీతిని బట్టి తీర్పు తీర్చుడు. 17వ అధ్యాయము 11వ వచనం. ఒకటి చదువు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు వాడను. అంటే మనం ఎలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో, మనం ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, మన హృదయం దేన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని ఏమంటాడు ఇక్కడ? అను నేను నీ హృదయమును పరిశోధించువాడను. ఏం చేస్తున్నాడట? మన హృదయాల్ని ఆయన పరిశోధిస్తున్నాడు. మన అంతరింద్రియాలను పరీక్షించువాడును. ఏదంట? మన అంతరింద్రియాలను కూడా ఆయన పరీక్షించువాడు, మన హృదయాల్ని కూడా పరీక్షించువాడు. మన హృదయాల్ని పరీక్షించగలగటం అంటే హృదయం ఎలా ఉంటుంది అన్నది మనకి తెలుసా? హృదయాన్ని మనం చూపించగలుగుతామా? మన హృదయాన్ని మనం చూపించలేము. దీనికి ఉదాహరణ ఏంటంటే, మనం ఎవరి మీద ప్రేమ చూపించాలంటే మనం ఏ కొలతలతో మనం చూపిస్తాము అంటే దాన్ని మన హృదయంతో మనం చూపించేవి కూడా మనం అంటే మన హృదయం ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. ఏం తెలియదు మనకి? హృదయం అనేది ఎక్కడుందో తెలియదు. అంటే కొంతమంది ఆలోచన అనుకుంటారు, కొంతమంది హృదయం అంటే గుండె అనుకుంటారు, ఇంకా వీళ్ళకి తెలిసిన భాషలు అనుకుంటారు. కానీ వాస్తవానికి హృదయం అనేది ఎక్కడ ఎలా ఉందన్నది తెలియదు. కానీ ఈ హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయమును పరిశోధించుతున్నాడు. ఈ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు అనగానే మనల్ని ఏమన్నారంటే, మరలా మనం వెనక్కి వెళ్ళిపోతే మనల్ని ఎలా అంటారంటే వెర్రి వాళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు? హృదయాన్ని ఎవరైనా పరీక్షిస్తారా? ఎవరి హృదయాల్లో ఏముందో మనకి తెలుసా? ఎవరు ఏ ఆలోచనలో ఉన్నారో మనకి తెలుసా అని అనుకుంటారు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాగా, ఏం చదువుకున్నాము? ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. అంటే వివేచన కలిగి మనం ఉండాలి. ఇది మనకి కలగాలి అంటే ఏం చేయాలి? హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో మీరు ఏదనుకుంటారో వారి పక్షాన వాళ్ళని తీర్పు తీరుస్తాడు, లేదా వారి హృదయాల అంతరంగాల్లో ఏముందో కూడా నాకు పరీక్షిస్తానని చెప్పిన మాటగా మనం చెప్తే మనం ఏమనుకుంటామంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు మనకి వెరితనంగా కనపడుతుంది. కానీ వాస్తవానికి కొన్ని 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 ఉదాహరణలు మనం లోక సంబంధమైన విషయాలుగా తీసుకుంటే, మన మొబైల్ ఉంది కదా, ఏముంది? మన ఫోన్, మన మొబైల్ ఉంది కదా. ఈ ఫోన్లో ప్రతి మనిషి లాక్ పెట్టుకుంటాడు. ఏం పెడతాడు? ఫోన్కి లాక్ పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడంటే ఆయన ఆలోచనలన్నీ కూడా ఆ ఫోన్లో ఉంటాయి. ఈ ఆలోచనలు ఉన్నాయని ఆయన అనుకుంటాడు, నా ఫోన్లోనే మాత్రమే ఉన్నాయి అనుకుంటాడు. కానీ ఆ ఆలోచనలో ఆయన ఆ ఫోన్ అంటే ఆయన ఆలోచనలు అనుకున్నాం. ఈ ఆలోచనలో వాళ్ళు ఏదైతే చేస్తారో, అంటే ఒక వస్త్రాలు కొనాలనుకున్నారు అనుకో, ఆ వస్త్రాలు సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే నీ హృదయాన్ని ఎరిగి, ఏది ఈ యూట్యూబ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, లేదా ఇంకా అనేక యాప్స్ అవ్వచ్చు, నీ హృదయాన్ని అది గ్రహించి నీకు ఏమేమైతే వస్త్రాలు టైప్ చేసావో అవన్నీ కూడా నీకు నీ ముందు ఉంచుతుంది. ఇప్పుడు నీ హృదయాన్ని ఒక యూట్యూబ్ లేకపోతే ఒక గూగుల్ లేకపోతే ఇంకొక అనేక యాప్లో అలాగా నీ ముందుకు తీసుకొస్తున్నాయి. ఎలా తీసుకొస్తున్నాయి? నీ హృదయాన్ని ఒక మనిషి
ఒక ఫోన్ లాగా తయారు చేసి నీ ఆలోచన విధానం అంతా కూడా దానిలో అమర్చి నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తున్నావో దాన్ని నీకు అనేకం చూపిస్తా ఉంటది. మనం ఏమనుకుంటామంటే మన హృదయం గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ మన హృదయాన్ని ఏం చేస్తున్నారు, ఒక వ్యాపారాల కోసము లేదా వాళ్ళ డబ్బు సంపాదించడం కోసం ఏం చేస్తున్నారంటే ఆ హృదయం అనే మనసు మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అది మనకి చూపిస్తుంది. చూపించటమే కాకుండా ఏం చేస్తున్నారు, మన హృదయాన్ని సారమైన వస్త్రాలన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఇంకా మనం ఏదైతే మనం ఇంకా ఫోన్ అందుకని ఏం చేస్తారంటే అంటే లాక్ పెట్టుకుంటారు. అంటే మంచి చెడు విషయాల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఈ ఫోన్ అనేది ఎలా ఉందంటే నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. నీ హృదయాన్ని వేరే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని దొంగిలించి మిమ్మల్ని పరిశోధిస్తున్నారు. ఎలా పరిశోధిస్తున్నారంటే మీరు ఏది సెర్చ్ చేస్తున్నారా, మీరు ఏది చూస్తున్నారా, మీరు ఏది కోరుకుంటున్నారా. ఇంకా మీ మనసులో మనం ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంకా మీకు కొద్దిగా విధిగా చెప్పాలంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే స్టేటస్లు పెడతా ఉంటారు. అంటే వాళ్ళ హృదయంలో అంటే బాధగా ఉంటేనేమో బాధకు సంబంధించినవి, హ్యాపీగా ఉంటేనేమో హ్యాపీగా ఉన్నవి సంబంధించినవి, లేదా ఇంకేదైనా పుట్టినరోజు పెళ్లిళ్ళ రోజు ఉంటే అంటే వాళ్ళ హృదయం ఏ పొజిషన్లో ఉందో కూడా వాళ్ళు తెలిపి అందరికి కూడా తెలియజేస్తారు. ఇంకా వీటిలన్నింటిలో కూడా గ్రహించి ఏం చేస్తున్నారంటే వ్యాపారవేత్తలు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళకి ఏది కావాలది మనం ఏది సెర్చ్ చేస్తాం అది మనకి చూపిస్తుంది. ఈ లోక సంబంధమైన విషయాల గురించే, ఈ లోక సంబంధ విషయాలే మన మనసులో ఉన్న ఎవరు తెలుసుకోవట్లేదు అనుకుంటే మన మనసులో ఉన్న విషయాలు మనం ఫోన్లో పెడితే ఫోన్లో ఉన్న విషయాలు ఆ యాప్స్ గమనించి మనకేమి కావాలో అది మనకి ఎలా అయితే ఇస్తున్నాయి, మన గురించి ఎలా అయితే తెలుసుకుంటున్నాయో దేవుడు ఏమంటాడంటే మీ హృదయ అంతరంగములు కూడా నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను వాటిని పరిశోధిస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎలా పరిశోధిస్తాడంటే మన హృదయ అంతరంగములు కూడా ఆయన పరిశోధిస్తాడు. నువ్వు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ సందర్భంలో దేవుని ఆరాధిస్తున్నావో, అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ పొజిషన్లో మనం దేవుని దగ్గరికి వస్తున్నామో అది మనం 1-2 సార్లు మనం పరిశోధించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి ఆల్రెడీ మీరు ఎలా ఉన్నారన్నది దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. అంటే మీరు ఇక్కడ కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికి తెలుసు. మీరు ఇక్కడ కూర్చొని ఎలా ఉన్నారన్నది దేవుడికి తెలుసు. ఈ ఈ ఈ దేవుని ఆరాధించే సమయంలో మీరు దేన్ని ఆరాధిస్తున్నారో కూడా దేవుడికి తెలుసు. అంటే కొంతమందికి ఈ వాక్యం ఎలా ఉంటుందంటే ఎగతాళిగా ఉంటుంది, అది కూడా దేవుడికి తెలుసు. అంటే చిన్న ఫోన్లో ఉన్న విషయాలే ప్రపంచం మొత్తం అన్ని జనులకు తెలిసినప్పుడు మన హృదయాల్లో ఉన్నది కూడా దేవునికి తెలుసు అని దేవుని వాక్యం అంతా చెప్తుంది. దేవుని వాక్యంతో చెప్పటమే కాకుండా అలాగ మనం చెయ్యొచ్చు, అంటే అలా జీవించవచ్చు, అలాగ మనం నడుచుకోవచ్చు, అలాగ మన వస్త్రాల గురించి కానీ, మన ఆస్తి గురించి కానీ, మన డబ్బు గురించి కానీ, మన అనేక విధాల గురించి మనం సెర్చ్ చేసినప్పుడు అయ్యే మనకు ఎలా అయితే చూపిస్తుందో ఆ హృదయాన్ని మనం ఎలా అయితే మనం తెలుసుకోగలుగుతున్నారో ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న మనుషులు దేవుడు కూడా ఎలా ఉన్నాడు, ఈ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి ఉన్నాడు. ఈ హృదయాన్ని కనుక మీరు సరి చేసుకోకపోతే, ఈ హృదయానుసారంగా కనుక మీరు జీవించకపోతే మీకు ఎలా ఉన్నాడంటే దేవుడు పరిశోధించి మీకు మీ తీర్పు దినం వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాడు, మీ హృదయ అంతరంగములను పరిశోధించి మీకు తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు దినానికి వెళ్ళకముందే, అలా తీర్పులోనికి రాకముందే మీ హృదయాలు ఎలా ఉన్నాయో 1-2 సార్లు పరిశోధించుకోండి. అలా పరిశోధించుకొని అలా మార్చుకోకపోతే మనం ఈ రోజు కాకపోతే రేపైనా మనం మరణించాల్సిన వాళ్ళమే. ఈ రోజు కాకపోతే రేపు మనం ఇక్కడ నుంచి మనం ప్రయాణమై వెళ్ళిపోవాల్సిందే. ఈ వెళ్ళిపోయే సమయానికి దేవుని వాక్యం మనతో ఎంత నీటిగా మనతో మాట్లాడినా కానీ మనం సరి చేసుకోకుండా మన ఇష్టాసరంగా కనుక మనం జీవించి మన ఇష్టాసరంగా కనుక మనం నడుచుకుంటే కనుక నీ హృదయాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేదు. ఈ హృదయాన్ని కనుక మార్చుకోకుండా నేను చెప్పే మాటలు అంటే దేవుని వాక్యాన్ని మీరు ఎగతాళిగా వెరితనంగా కనుక చూస్తే ఎలా ఉంటుందంటే అది దేవుడు వాటిలన్నింటిలో కూడా పరిశోధించి ఆ రోజు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు రోజున మనం రాకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే మన హృదయాల్ని పరిశోధించుకొని మళ్ళీ మనం సరి చేసుకొని దేవుని యందు మనం ఒకవేళ ఇప్పుడు దాకా మనం అలాగే ఏమైనా ఉంటే మన క్రియల్లో కానీ, మన తలంపుల్లో కానీ,
మన ఆలోచనలో కానీ అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే కనుక మనం ఎలా ఉండాలి, వాటిని సరి చేసుకొని మనం జీవించగలిగే మనసు కలిగి ఉండాలి, మన మనసును మార్చుకోగలిగే ఉండాలి. చదవాలనుకుంటే లాస్ట్ చదువు ఒకటి, హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 చదువు. ఆ దినములైన తరువాత చదవమ్మా. ఆ దినములైన తరువాత ఆ, ఇశ్రాయేలు ఇంటి వారితో ఆ, నేను చేయబోవు నిబంధన ఏదనగా ఆ. వారి మనసులో ఆ. నా ధర్మ విధులను ఉంచెదను, ఉమ్. వారి హృదయముల మీద ఉమ్. వాటిని రాయుదును, నేను వారికి దేవుడనయుందును, ఉమ్. వారు నాకు ప్రజలయుందురు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 కూడా చదువు. సహోదరులారా, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవడి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏముందంట మన హృదయాలు ఏముందో ఒకసారి జాగ్రత్త చూసుకోమన్నాడు. దుష్ట హృదయం మీకుందేమో అంటే చెప్పేది ఆలకించి అలా అర్థం చేసుకోలేని హృదయం మీకుందేమో అని ఏం చేస్తాడు, దుష్ట హృదయంతో మీలో ఎవరికైనాను ఒకవేళ అంటే మీలో ఎవరికైనా ఒకవేళ ఉంటే ఏమంటున్నాడు, ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి, పర్లేదు. మనలో ఆ హృదయాలు ఉన్నాయా, అలా ఆలోచనలో ఉన్నాయా, అలా వెక్కిరించే తనం ఉందా, అలా మోసం చేసే తనం ఉందా, నీకు వెర్రితనంగా దేవుని వాక్యం కనపడుతుందా, ఏది మంచో ఏది చెడో తెలుసుకొని వెర్రివాడిగా నువ్వు ఉన్నావా? నీ హృదయాన్ని ఒకసారి పరిశోధించుకో, ఒకసారి చూసుకో, జాగ్రత్త చేసుకో. బతుకున్నప్పుడే నువ్వు సరి చేసుకో, చనిపోయినాక నీకు అవకాశం ఉండదు. సరి చేసుకునే అవకాశం ఉంది, మంచిదే కదా. నీ హృదయాన్ని ఒకవేళ పాడైపోయిందేమో, నీ హృదయం ఒకవేళ అట్లాగా మోసపోతుందేమో, లోకులు చెప్పే మాటల వల్ల లేకపోతే సమాజంలో అంటే లోక సంబంధమైన విషయాల్లో ఉన్నావు కాబట్టి ఆ సంబంధాల్లోకి, ఆ సమాజంలోకి, ఆ డబ్బు కోసమో లేకపోతే ధనం కోసం నువ్వు వెళ్ళిపోతున్నావేమో. నీ హృదయాన్ని ఒకసారి నువ్వు ఏం చేయాలి, సరి చేసుకుని చూసుకో, ఏం పర్వాలేదు. చూసుకొని జాగ్రత్తగా నా హృదయం ఏదైనా పొరపాటు తప్పులు ఉంటే వాటి నుంచి విడిపించమని దేవునికి ప్రార్థన చేసుకోండి. మీ చేత ఇవాళ నేను ప్రార్థన కూడా చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, అంటే దేవుడు మీతో మాట్లాడారు. మీరు దేవుడితో మాట్లాడాలంటే కొంచెం మీరు కూడా ప్రార్థన చేసుకోండి, లేచి నిలబడి కొంచెం ప్రార్థన చేసుకోండి. అలాంటి క్రియలు కానీ, అలాంటి తలంపులు కానీ, అలాంటి ఆలోచనలు కానీ మన హృదయాల్లో ఉన్నాయని చూసుకొని 1-2 సార్లు వాటిని పరిశోధించి చూసుకొని అలాగా మార్చుకోండి. ప్రార్థించండి, లేచి నిలబడి ప్రార్థించండి. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మా హృదయాల నా ప్రభా, అయ్యా ఏదైనా నా ప్రభా చెడు తలంపులు, అయ్యా దుష్టుడు తలంపులు ఒకవేళ ఉంటే నా ప్రభా, ఈ బిడ్డల నుంచి నా ప్రభా, అయ్యా ఈ రోజు నుంచి నా ప్రభా వాటిని విడిపించండి నా ప్రభా. అయ్యా ఇప్పుడు దాకా నా ప్రభా వీళ్ళు నీ వాక్యాన్ని విన్నారు, అయ్యా మీరు మాట్లాడిన మాటలు విన్నారు నా ప్రభా. అయ్యా మరలా వీళ్ళు కూడా నా ప్రభా నీతో మాట్లాడాలి, నీ దగ్గర మొరపెట్టుకోవాలి, అయ్యా నీ దగ్గర మేలులు పొందుకోవాలి, వీళ్ళ హృదయాలు సరి చేసుకోవాలని నా ప్రభా ఇప్పుడు నీతో మేము మాట్లాడుచుండగా నా ప్రభా మా మొర ఆలకించండి. అయ్యా మీరు మాకు సహాయం దయచేయండి. అయ్యా అయ్యా మాలో ఏదైనా అయ్యా హృదయాల్లో నా ప్రభా అయ్యా వెరితనమైన విషయాలు కానీ, ధనం మీద ఆశ కానీ, ఈ లోక సంబంధమైన ధనం మీద కానీ, ఆస్తుల మీద కానీ ఏదైనా ఉండి మా పూర్ణ హృదయంతో నేను ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మిమ్మల్ని నా ప్రభా అయ్యా నీ దగ్గర నుంచి మేలులు పొందుకోవాలని అని మేము వాక్యం ద్వారా నా ప్రభా ప్రకటిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా అలా జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా అలా జీవించి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా అయ్యా సహాయం చేయండి. స్తోత్రము 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 నాయనా.
నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతింతును కీర్తనీయుడా నా హృదయార్పణలో భయమిల్లెదని నీ సన్నిధిలో నా హృదయాన కొలువైన యేసయ్యా స్తోత్రము నాయనా. అయ్యా అలా మేము జీవించడానికి అలా అయ్యా నడుచుకోవటానికి మీరు మా సహాయం చేసి అయ్యా మా హృదయాల్లో మీరు కొలువై ఉన్న దేవుడు అయి ఉన్న మా ప్రభా అయ్యా మా హృదయాల్లో ఇటువంటి చెడు తలపులు కానీ చెడు ఆలోచనలు కానీ లేకుండా నా ప్రభా అయ్యా మేము పరిపూర్ణంగా మార్పు చెందడం కోసం ప్రతి వారం మేము మీ వాక్యం ధ్యానం చేసుకోవటం కాకుండా అలా నడుచుకునడానికి సహాయం తెచ్చమని మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్.